లైట్గా వేడి ఉంటుంది కదా బాగా, మనం ఇలా పెట్టి తీసేసుకుంటూ ఉండాలి. కొంచెం వేడి తగ్గినప్పుడు ఎక్కువసేపు పెట్టుకోవాలి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి మన వీడియో అందరికీ యూస్ అయ్యే వీడియో అండి. చాలా యూస్ అవుతుందండి, అదేముంది అనుకోవద్దు, తప్పకుండా చూడండి. ఇది మనకి ఎప్పుడైనా బాగా తలనొప్పి ఉన్నా, ఎక్కడైనా చేతులు కాళ్ళు అలా నొప్పులు వచ్చి వాపులు ఉన్నా కూడా వెంటనే రిలీఫ్ వస్తుందండి. ఇది ఇప్పుడు ఫస్ట్ నుంచి మేము చిన్నపిల్లలప్పటి నుంచి మా నాన్న మాకు చేసేవాడు. నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను. మనకు కావాల్సిన పదార్థాలు అది ఎలా చేయాలో చెప్తాను రండి. చూడండి, మనకు కావాల్సిన పదార్థాలు అయితే కల్లుప్పు అండి, ఒక క్లాత్ అంటే బాగా లావుగా ఉండాలండి. మన నాప్కిన్ వాడుకుంటాం కదా పిల్లలకి, క్యారేజ్లోకి పెట్టి పంపిస్తుంటాం కదా నాప్కిన్, చేతులు దులుసుకుని అట్లా లావుగా ఉండాలండి. క్లాత్ మాత్రం కాటన్ దై ఉండాలి. ఇప్పుడు ఈ కల్లుప్పుని నేను చూడండి స్టవ్ ఆన్ చేసుకుంటాను, బాండిల్ పెట్టి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేశాను. చూడండి, దీంట్లో అయితే ఇప్పుడు కల్లుప్పు వేస్తున్నాను. చూడండి, ఒక కప్పు దాకా వేసుకున్నాను కల్లుప్పు. ఈ కల్లుప్పుని బాగా వేడి వచ్చేలాగా వేగించుకోవాలండి. లైట్ వేడి కాదు, బాగా వేడి రావాలి. అప్పుడు దాకా మనం దీన్ని వేగించుకోవాలి. వేగిస్తాను ఇప్పుడు. చూడండి, ఈ కల్లుప్పుని బాగా వేగించుకోవాలి. అసలు ఈ రెమెడీ మీకు ఎప్పుడో చెప్పాల్సింది నేను. ఎందుకు ఈరోజు మా పాప బాగా తలనొప్పిగా ఉంది, మమ్మీ నువ్వు ఎప్పుడు ఉప్పు కాపడం పెడతావు కదా, అది పెట్టమని అడిగింది. అప్పుడు గుర్తొచ్చి నేను వీడియో కూడా చేస్తున్నాను అండి. ఇది చాలా ఉపయోగపడుతుంది. తలనొప్పి అయితే వెంటనే తగ్గద్ది. ఇది పిల్లవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా వాడవచ్చు దీన్ని, ఎవరైనా ఉపయోగపడుతుంది. చూడండి, బాగా వేగించుకోవాలి దీన్ని. ఉప్పు కూడా కలర్ మాడిపోద్ది. ఇదైతే కొత్త రెమెడీ కాదండి, పాతకాలం నాటిది. ఇది మాకు చిన్నప్పటి నుంచి మా బాబు చేసేవాడు. మా బాబు అంటే మా నాన్నండి, మాది పల్లెటూరు కాబట్టి మా నాన్న మేము బాబు అని పిలుస్తాం అక్కడ. అందుకని మీకు అర్థం అవ్వడానికి నాన్నని చెప్తున్నాను. ఇది మాకు చిన్నప్పుడు కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు అన్నప్పుడు, ఆడి వచ్చినప్పుడు అలా అన్నప్పుడు మా నాన్న వెంటనే ఇలా చేసి మాకు పెట్టేవాడండి, వెంటనే తగ్గేది. అందుకే మీకు ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. ఇది చాలామందికి తెలుసుంటుందండి, తెలియని వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను. మా పిల్లలకి ఎప్పుడైనా సరే కాళ్ళ నొప్పులన్నా చేతుల నొప్పులన్నా తలనొప్పి అన్నా వెంటనే ఇది చేస్తాను. అందుకని మా పిల్లలు అడిగి మరీ మమ్మీ ఉప్పు కాపడం పెట్టు అని అడిగి మరీ చేసుకుంటారు. అందుకే ఇప్పుడు చేస్తున్నాను నేను. చూడండి, ఉప్పు బాగా ఏగిపోయింది. మనకి ఏగిపోయింది అని తెలియడానికి ఈ ఉప్పు చిట అంటది, బాగా వేడి మీద ఉంటుందండి ఇది. అందుకనే లావు క్లాత్లో పోసుకోవాలి మనము. ఇప్పుడైతే తీసేస్తున్నాను. ఇదైతే ఎక్కువగా అండి మన పిల్లలకి నొప్పులు అన్నప్పుడల్లా మనం టాబ్లెట్లు వేయలేం కదా, ఆ టాబ్లెట్లు వేసినా మంచిది కదా ఆరోగ్యానికి. ఇలా తప్పకుండా దీన్ని ట్రై చేయండి, చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. నొప్పి కూడా చాలా రిలీఫ్ అవుతుందండి. స్టవ్ ఆఫ్ వేసాను, బాగా వేడిగా ఉంది, కాలుతుంది, తాకొద్దండి. అందుకే క్లాత్ కూడా నేను మరీ చెప్తున్నాను లావు తీయమని. ఇప్పుడైతే దీంట్లో పోస్తున్నాను. చూడండి, క్లాత్లో పోస్తున్నాను. పొగలు చూడండి ఎలా వస్తుందో. దీన్ని మూటలా కట్టేద్దామండి ఇప్పుడు మనము. ఇదిగోండి, దీనికి దారమైనా కట్టేసుకోవచ్చు, లేదా మనం ఇలా అయినా పట్టుకోవచ్చు. పట్టుకొని ఇలా పెట్టాలండి. నొప్పి ఉన్న దగ్గరల్లాను ఇలా పెట్టుకోవాలి. దీన్ని దారమైన వేసి కట్టుకోవచ్చు. నేనైతే ఇలా పట్టుకున్నాను, మీరు దారమైన వేసి కట్టుకోవచ్చు. ఇది బాగా వేడి ఉంటుంది, ఈ వేడికి ఆ నొప్పి అంతా లాగేస్తుందండి ఇది. ఇప్పుడైతే మా పాపకు పెట్టి చూపిస్తా అండి. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడు తలనొప్పి వచ్చినా కాళ్ళ నొప్పులు వచ్చినా బ్యాక్ పెయిన్కి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. నొప్పి వెంటనే రిలీఫ్ ఇస్తుంది, నొప్పి వెంటనే తగ్గద్ది. అందుకోసం మీకు మరీ వీడియో చేసి చూపిస్తున్నాను నేను, ఉపయోగపడుతుందని. ఇప్పుడు మా పాపకు పెడతా చూడండి. ఒకేసారి పెట్టేయకూడదండి, ఇట్లా లైట్గా వేడి ఉంటుంది కదా బాగా,
మనం ఇలా పెట్టి తీసేసుకుంటూ ఉండాలి. కొంచెం వేడి తగ్గినప్పుడు ఎక్కువసేపు పెట్టుకోవాలి. అంతేనండి మన వీడియో. ఇది వేడి తగ్గేంత వరకు మనం పెట్టుకోవచ్చు. బాగా వేడి చేస్తాం కదా, అది బాగా చల్లారేంత వరకు మనం పెట్టుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో చేశాను. అంతేనండి, మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి, బాయ్.